ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ రామ సహాయ రఘురామరెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచి ఏడాది కాలం పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్లో దాదాపు 60 సమస్యలపై చర్చించారని, ఎక్కువ సమయం పార్లమెంటు పరిధికి కేటాయిస్తున్నారని చెప్పారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కూడా ఎంపీ తెలిపారు. డోర్నకల్ టికెట్ అప్పుడు ఆ రోజులలో బీఫామ్ ఇవ్వబడింది అనమాట. 1989లో అంటే ఆ రోజు నాయనగారు డోర్నకల్ వదిలిపెట్టి వరంగల్కి పాత పార్లమెంట్కి టికెట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అయితే ఆ రోజులన్నీ నన్ను అన్నాడు, సరే నువ్వు ఉన్నావు, పని చేస్తున్నావు, కానీ నీకంటే ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఇద్దరున్నారు, నూకల్ నరేష్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటే నేను అప్పుడు పక్కకు సరిపోయినా. పనిచేస్తూ వచ్చా, అంటే దగ్గర 20 ఏళ్ళు పని చేసుకుంటూ వచ్చానమాట. 2009లో టికెట్ అడిగా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అప్పుడు 2014లో అడిగాను, ఇవ్వలేదు. 2019లో కూడా అప్పుడు నిలబడమంటే నరేష్ రెడ్డి గారు అప్పుడు ఇంటికి వచ్చి తుమ్మల గారు నిలబడతా అన్నారు. మనం వారికి అంటే వాకు ఫ్యామిలీకి దగ్గర వదిలిపెట్టాలంటే అది కూడా ఒప్పుకున్నాను. అప్పుడు 2014లో నా పేరు రాజ్యసభకు ప్రపోజ్ చేశారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. 2014 అదే ఇయర్లో ఎమ్మెల్సీ కూడా రికమెండ్ చేస్తే దానికి కూడా అప్పుడు రాలేదు.